డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. సాక్షి మీడియా వైసీపీ నాయకుల్ని నిలువు దోపిడీ చేస్తోందట. స్వామివారికి నిలువు దోపిడీ ఇచ్చిన పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. ఈ సాక్షికి చదవ పెట్టుకుంటే ఏమొస్తాయి? కనీసం దాన్ని చదివేవాడు లేడు, ఆ ఛానల్ చూసేవాడు లేడు. అసలు ఈ సాక్షిని బ్యాన్ చేసి పడేయాలండి అని వైసీపీ నాయకులే అనుకుంటా ఉంటే, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఒక అడుగు ముందుకే వేశాడు. నా నియోజకవర్గంలో సాక్షి రిపోర్టర్లు ఎవరు కనిపించబాకండి, మిమ్మల్ని బ్యాన్ చేసేస్తున్నాను నేనని. వైసీపీ నాయకులు తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ సాక్షి పీపుల్ వస్తే వాళ్ళని ఏమాత్రం మీరు ఎంకరేజ్ చేయబాకండి అనేది కూడా చెప్పాడు. ఇక దాంతోపాటుగా కొన్ని ఎక్స్ట్రా కొన్ని మాటలు కూడా మాట్లాడినా, ఏంటంటే సాక్షి రిపోర్టర్ వెళ్ళి టీడీపీ నాయకులతోటి అంటకాగుతూ ఉన్నారు, వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయారు, ఇట్లాంటి కొన్ని చేసినప్పటికీ ఆయనైతే నా దగ్గరకు అసలు మీరు రాబాకండి అని నిట్ట నిలువున చెప్పేశాడు. దీనికి కారణం ఏమిటి అని అంటే, ఈ వాసుపల్లి గణేష్ కానీ మిగతా చాలామంది నాయకులు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడాలని వాళ్ళు, మేము కూడా ప్రతిపక్షంలో ఉండగా విపరీతంగా కృషి చేశామండి, మేము కూడా ప్రభుత్వం మీద బాగా ఎలుగెత్తి చాటాం వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ అన్నట్టుగా కొంచెం ఏదో హైప్ చేసుకోవటానికి వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో ఏదన్నా పనికి ఉపక్రమిస్తే దాన్ని ఏమాత్రం కవర్ చేయట్లేదంట. ఇక సాక్షి పేపర్లో ఏం వస్తున్నాయి అనంటే, ఇదిగో పలానా ఛానల్లో నాగేశ్వర్ ఇదిగో ఈ మాట మాట్లాడాడు, ఈ ప్రభుత్వం మీద ఇలా దుమ్మెత్తు పోశాడు, ఇదిగో ఏ తుప్పల్లోనూ నుంచొని కారుమూరి వెంకటరెడ్డి మరి ఈ మధ్య అంటూ వీడియోలు ఆయన ఇంట్లోనూ లేకపోతే ఎక్కడైనా గదిలోనూ లేదు ఒక ఛానల్లోనూ ఎక్కడ చేయట్లా, తుప్పల్లో నుంచొని ఉంటున్నాడు. వెనక మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి, వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి ఉన్న బ్యాక్గ్రౌండ్స్ మొత్తం వీడియోలు అన్నీ చూశారంటే ఆయన తుప్పల్లోనో పొలాల గట్ల మీదనో చెరువు గట్లమ్మటో చేస్తూ ఉన్నాడు. అలా తుప్పల్లో మాట్లాడుతున్నా కూడా ఆయన వీడియోలు మాత్రం, ఆయన మాట్లాడిన మాటలు మాత్రం సాక్షిలో వేస్తూ ఉన్నారు. మరి మేం చేసే ఎందుకు వేయరు అని అంటే, ఇప్పుడు సాక్షి రెండో రకమైన దందా మొదలుపెట్టింది అనే చాలా భయంకరమైన నిజం బయటకు వస్తూ ఉంది. ఏంటయ్యా అంటే, ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళకి కవరేజ్ ఇవ్వాలంటే మరి మాకేమిస్తావు అని సాక్షి రిపోర్టర్లు అడుగుతున్నారంట. దానికి మొన్న వాసుపల్లి గణేష్ కూడా అన్నాడు, నేను వెళ్ళి వైఎస్ భారతి మేడం దగ్గర నేను ఈ విషయాన్ని పెట్టి మీ అందరి మీద కంప్లైంట్ చేస్తాను అని అంటే, ఈ రిపోర్టర్లు కూడా కిసుక్కుని నవ్వుకునే పరిస్థితి వచ్చింది. పోయి చేసుకోపో, ఆవిడే మాకు ఈ పర్మిషన్ ఇచ్చింది, మమ్మల్ని వసూలు చేసుకోవడానికి ఆవిడే మాకు ఈ పర్మిషన్లు అయ్యేవి కానీ మేము మీ అందరినీ కానీ చూపించింది అని వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. నిజంగా ఒకవైపు ఏం జరుగుతుందంటే, ఈ సాక్షి పత్రికకు యాడ్లు సంపాదించడానికి కానీ, సాక్షి పత్రిక ఇప్పుడు ప్రస్తుతానికైతే చదివే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అది ప్రింట్ అవ్వటం, కట్టలు కట్టి రావటం, అలాగా చిత్తు కాగితాలు కొట్టుకెళ్ళటం. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల సాక్షి పత్రికనే మిగతా ఈ పొట్లాలు కట్టడానికి, టీ మీద పేపర్లు వేయటానికి ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కారణం ఏంటంటే ఫ్రెష్గా దొరుకుతూ ఉన్నాయి, తక్కువ రేట్లో డైరెక్ట్గా వచ్చి చిత్తు కాగితాల కొట్లో ఎట్లా ఉన్నవే అట్లానే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ అవటం, పేపర్లు చదవటం, ఆ తర్వాత ఈ నెలంతా భద్రపరచడం, ఎప్పుడైనా ఈ పేపర్లు కొనేవాళ్ళు వస్తే అమ్మటం, అట్లా కాకుండా డైరెక్ట్గా ప్రశ్నించే వస్తున్నాయి. పేరుకి ఇదిగో ఇంతమంది చదువుతున్నారని చెప్పటానికి అంత ప్రింటింగ్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఈ పేపర్ని మెయింటైన్ చేయటానికి వీళ్ళందరూ నాయకులందరూ 175 నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు మొత్తం, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళే దీన్ని పత్రికను పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పండగలప్పుడు పబ్బాలప్పుడు ఈ పేపర్లు కానీ ఈ టీవీలు కానీ ఎలాగా మరి రిపోర్టర్ల చేత బిజినెస్ చేపిస్తాయో అందరికీ తెలుసు. నేను కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు. స్ట్రింగర్ల చేత కానీ లేకపోతే రిపోర్టర్ల చేత కానీ ఇగో సంక్రాంతి శుభాకాంక్షలను, దీపావళి శుభాకాంక్షలను, రంజాను, న్యూ ఇయర్ అను ఇట్లాగా ఏదో ఒక కారణంతో ఆ ఉన్న ప్రతినిధుల చేత యాడ్లు వేపిస్తారు. వాళ్ళకి టార్గెట్లు కూడా ఇస్తారు. మీరు ఇదిగో 20 లక్షల రూపాయలకి యాడ్లు తీసుకొని రావాలి, అందులో 10%, యాక్చువల్గా అయితే 15% నడుస్తున్నట్టుంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీల్లో, ఆ 15% ఈ రిపోర్టర్లకు ఇస్తారు. అంటే వాళ్ళు తెచ్చిన ఆ బిజినెస్లో నుంచే ఆదాయం వచ్చేది. ఆ తర్వాత వసూలు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదేననుకోండి. యాడ్ వేయంగానే వాళ్ళు ఏమో డబ్బులు ఇవ్వరు కదా, వాళ్ళు చుట్టూతా తిరిగి వసూలు చేయాలి. ఆ కష్టాలు నష్టాలు ఇవి కూడా ఉన్నాయి. అందులో దాదాపుగా కొన్ని వసూళ్లు కాకపోతే అది రిపోర్టర్ల నెత్తినే పడిద్ది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సాక్షిని ప్రింట్ చేసి ఊరక ఊరి మీద పారేయటానికి
ప్రింట్ చేసి ఆ ప్రింటింగ్ ఖర్చులు వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. పండగలప్పుడు పబ్బాలప్పుడు అంటే ఏదో ఒక యాడ్లు వేస్తారు, జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి ఆయనతో దిగిన ఫోటో ఏదైనా ఉంటే దాన్ని ప్రచురింపజేసుకుని ఆయన కళ్ళల్లో పడదాం అనుకుంటారు. అసలు వాళ్ళు మాట్లాడిన మాట ఈ పేపర్లో ప్రింట్ అవ్వాలన్నా కూడా డబ్బులు కడతారు. మరి ఈ సాక్షి రిపోర్టర్లకు అసలు జీతాలు ఇస్తున్నారో లేదో. యాక్చువల్గా ఇప్పుడు చాలామంది అనలిస్టులు కూడా ఇప్పుడు సాక్షిని బ్యాన్ చేసేయాలండి, సాక్షికి అసలు మేము వెళ్ళాం. మొన్ననే కదా కేఎస్ ప్రసాద్, పాషా లాంటి వాళ్ళు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకుని అందులో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సాక్షిని అసలు తపేళా ఛానల్ అనేసాడు కేఎస్ ప్రసాద్. అయితే ఏంటయ్యా అంటే అందులో అంతర్గతంగా కొన్ని వ్యవహారాలు జరిగినాయి, ఆ దెబ్బకి వీళ్ళకి అవమానం వచ్చేసింది. కేఎస్ ప్రసాద్, ఈ పాషా లాంటి వాళ్ళందరినీ ఈశ్వరు అవమానించాడు, వాళ్ళదే ఉందండి కుక్క బిస్కెట్ గాళ్ళు అన్నాడు అనే ఒక వినికిడైతే బయట వినపడుతుంది. నిజంగా ఆ మాట అన్నాడో లేదో నాకైతే ఖచ్చితంగా తెలీదు. అనే ఉండే అవకాశాలే ఉన్నాయి అనుకోండి. బహుశా నా ఉద్దేశం ప్రకారం అయితే ఈశ్వర్ అనే ఉంటాడు అనుకుంటున్నా. నేను అనుకోవటంలో తప్పేం లేదుగా. మరి అంతలావున అవమానించకపోతే వీళ్ళు మాత్రం బయటకు ఎందుకు వస్తారు? ఇక వచ్చిన దగ్గర నుంచి తాగుబోతోళ్ళు, వాళ్ళకి పేమెంట్లు కట్ అయిపోయినాయి, ఈ పేమెంట్ ఇస్తేనే వాళ్ళు వస్తారు అని వైసీపీ వాళ్ళే అంటాం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఎల్లో మీడియా అని ఎట్లా అంటుంటారో, ఎల్లో మీడియాకి వెళ్ళే వాళ్ళందరికీ పేటిఎం గాళ్ళని మాకందరికీ ఎట్లా పట్టం కట్టారో వీళ్ళకి కూడా అదే పట్టం కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. అంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చే మాట్లాడించుకున్నాడుగా వీళ్ళందరినీ. ఏ ఎల్లో మీడియా అని ఆక్షేపిస్తున్నారో అందులో వచ్చే వాళ్ళందరినీ పేటిఎం గాళ్ళు అంటున్నారో వీళ్ళు కూడా అంతకంటే పెద్ద పేటిఎం గాళ్లే కదా. అమ్ముడు పోయేవాడిది ఒకటేనా తప్పు, కొనుక్కునేవాడిది ఏం కాదా? ఎందుకు కొనుక్కుంటున్నాడు? అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 రోజు 2 రోజులే ఉంటాడు, మిగతాది మొత్తం మిగతా పక్క రాష్ట్రమైన బెంగళూరులోనే ఉంటాడని ఎలుగెత్తి చాటిందే సాక్షి. జగన్మోహన్ రెడ్డి అసలు నిజాన్ని బయట పెట్టిందే సాక్షి. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కానీ మళ్ళీ ఎక్కటానికి వెళ్ళేటప్పుడు కానీ ఇదిగో అశేషంగా జనం వస్తూ ఉన్నారు, విపరీతంగా జనం వచ్చేస్తూ ఉన్నారంటే అంతమంది జనం వస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండక ఎందుకండి బెంగళూరులో ఉండేది? ఏం పని? ఆయన రాజకీయాలు ఇక్కడ చేస్తాడా? ఈ రాష్ట్రానికి సీఎం కావాలనుకుంటాడా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఆయన దుమ్మెత్తిపోసి మాటలు తోటాలు పేలుస్తుంటాడా? ఆయన మాత్రం పోయి పక్క రాష్ట్రంలో ఉంటాడా? ఎలివేషన్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఏహ్యభావం వచ్చేటట్టు చేసేసింది. ఇది కూడా ఒక పెద్ద ఆక్షేపణ చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులందరూ. దాంతో ఈ సాక్షిని పోషించటం మా వల్ల కావటం లేదు. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు ఈ సాక్షిని బ్యాన్ చేస్తే బాగుండండి. ఇక మనకి గొడవ లేకుండా పోయింది. మనం ఈ సోషల్ మీడియాలో ఏదో రకంగా మన చుట్టూతో ఉండేవాళ్ళు కొంచెం హైప్ చేస్తేనో, ఆ వీడియోలు కొంచెం వైరల్ అవుతానో ఏదో రకంగా మనం కూడా నెట్టుకుంటా పోవచ్చు, కానీ సాక్షిని మాత్రం మేపలేకపోతున్నాం అని వైసీపీ నాయకులే అనుకుంటుంటే ఇంకా ఆ పేపర్ పరిస్థితి ఏమిటి? ఇంకా వాళ్ళు ఆ పేపర్ నడిపి ఏం ఉపయోగం? ఇదే ఈరోజు కొండబద్దలు.